ట్యాక్స్ అడిగారు కూడా తప్పే నోడు అందులో. అలా కాకుండా సంపాదన అంత ఎక్కువ ఉంటే కూడా ఏమీ కట్టనంటే ఏం చేయాలి? అందులో 40 లక్షల దాకా వదిలేశారు. 40 లక్షల రూపాయలు ఒక టీలు అమ్మితే దాంట్లో కనీసం 20 లక్షల లాభం వస్తుందిగా. సరే అతని ఖర్చులన్నీ ఇంకో 10 లక్షలు వేసుకోండి, 10 లక్షలు అయితే మిగులుతుంది కదా. మరి ఎలాగా కాన్సెప్టు ఇదే? లేకపోతే అసలు ట్యాక్సెస్ ఇంకెందుకు అంటే కట్టేవాడే కడతా ఉండాలా? ఎవరు మధ్యతరగతి ఉద్యోగి మధ్యతరగతి వ్యాపారస్తుడే కట్టుకుంటూ కూర్చోవాలా? వీళ్ళు కట్టరా? ఎట్లాగవుతుంది? కాకపోతే లేకుండా కడుతున్నారు అంటే తప్పు. లేకుండా కడుతున్నారు వీళ్ళు అంటే వాళ్ళు ఏమి వ్యాపారం చేయకుండానే కడుతున్నారు అంటే ఖచ్చితంగా అది తప్పు. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే అంటే గతంలో ఇలాంటివి లేవు, ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాతే కదా ఇలా క్యాష్ అండ్ క్యారీ అని అన్నప్పుడు ఇలాంటి రావు, బయట పడవు కదా. ఇప్పుడు డబ్బులు క్యాష్ తీసుకుంటే తెలియదు కదా. ఇంతవరకు నల్లధనం అంటే అదే కదండి. మరి నల్లధనం అంటే ఏంటి? బ్లాక్ మనీ అంటే ఎవడో నల్లగా రంగేస్తారేంటి? అది పన్ను కట్టందే బ్లాక్ మనీ, అంతే కదా. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఇదివరకు షాపుల్లో చూసేవాళ్ళం లెక్కలు. నేనే రాశాను స్టోరీలు. 1 లక్ష రూపాయలు లావాదేవీ జరిగితే 5 సున్నాలు కదా.